ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు దేవుని వాగ్దానము సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 26 నుండి 29 వచనములు. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడువుగా నుందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిని ఎరిగినటువంటి ప్రజలు, దేవునిని వెంబడించేటువంటి ప్రజలు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి ప్రవర్తన, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే దయగలిగి ఉండడము. ఎవరైతే ఇతరుల పట్ల దయగలిగి ఉంటారో వారి పట్ల దేవుడు ఖచ్చితముగా దయను చూపిస్తారు. అలాగే సద్భావము కలిగి ఉండుట. ఇతరుల గురించి కానీ ఏదైనా దేని గురించి అయినా సరే ప్రపంచంలో మనము మంచి భావమును కలిగి ఉండాలి. సద్భావము ఇతరుల పట్ల కలిగి ఉండాలి. వారి పట్ల దేవుడు సద్భావమును కలిగి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునిని వెంబడిస్తూ ఈ లోకములో భయంకరమైనటువంటి చీకటి శక్తులు, భయంకరమైన సాతాను శక్తులు వస్తూ ఉంటాయో, ఆ చీకటి అన్నింటిలో నుండి కూడా ఆయన వెలుగుగా ఉండి ఆశీర్వదిస్తాను, కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మీ ఆలోచనల్లో, మీ జీవితములలో ఇతరుల పట్ల ఎటువంటి భావాన్ని కలిగి ఉన్నారు? మొట్టమొదటిగా సద్భావమును కలిగి ఉన్నట్లయితే దేవుడు మీ పట్ల సద్భావమును కలిగి ఆశీర్వదిస్తాను అని, మీకు దీపమై ఉంటాను అని, మీ చీకటిని వెలుగుగా మారుస్తాను అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఆలోచించండి, ప్రార్థనాపూర్వకముగా గెస్ చేయండి. మంచిదే కానీ మంచి భావముతోటే గెస్ చేయండి, ఆలోచించండి. ఇతరుల మీద వారి దృష్టి మన మీద ఎలా ఉన్నా సరే మనమైతే వారి మీద మంచి దృష్టిని కలిగి ఉండుట, మంచి భావాన్ని కలిగి ఉండుట ఆశీర్వాదకరం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఈ వాగ్దానంలో తెలియపరుచున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు దయగలిగి ఉంటే దేవుడు దయ చూపిస్తారు మీ పట్ల. సద్భావం కలిగి ఉంటే, సద్భావం కలిగి మీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తారు. అలాగే ఒకవేళ చీకటి మిమ్మల్ని అలముకుంటున్నా, సైతాను శక్తులు, చీకటి శక్తులు, అనేక పరిస్థితులు ఈ లోకంలో అలుముకుంటున్నా, మీరు కానీ వెలుగు సంబంధులుగా, దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటే ఆయన ప్రతి చీకటిని తొలగించి వెలుగుగా మిమ్మల్ని, వెలుగులో నడిపిస్తాను మిమ్మల్ని అని యేసుక్రీస్తు వారు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన మీ పట్ల దయగలిగి ఉంటే ఏ లోటు ఉండదు కదా. ఆయన మీ పట్ల మంచి భావాన్ని కలిగి ఉంటే ప్రతి విషయంలో సహాయం చేస్తారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మంచి మనస్సును మీరందరూ కూడా కలిగి ప్రభువులో అభివృద్ధి పొంది, ప్రభువులో స్థిరపడి, ప్రభువులో ఆశీర్వదించబడాలని మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు నాయన. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు దయగలిగినటువంటి హృదయాన్ని పొందుకొనుదురుగాక, సద్భావము గల మనస్సును పొందుకొనుదురుగాక. అయ్యా, వారికి ఉన్నటువంటి నాయన ప్రతి చీకటిని మీరు పారద్రోలి వెలుగుతో నింపుదురుగాక. మీరే సహాయము చేయండి అయ్యా. బిడ్డలకు దీపముగా, బిడ్డలకు వెలుగుగా ఉండమని ప్రార్థన చేయించు ఉన్నాం. అయ్యా, బిడ్డల పట్ల నాయన తండ్రి గొప్ప కార్యాలు జరిగించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన విజ్ఞాపన చేయించు ఉన్నాం నాయన. అయ్యా, బిడ్డల మంచి భావం కలిగి ఉన్నా, ఎవరైతే బిడ్డల మీద చెడ్డ అభిప్రాయాలు, చెడ్డ మనసును కలిగి ఉన్నారో అయ్యా, వారిని నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి. వారి మనసులు మార్చండి, వారికి వెలుగును దయచేయండి. మీ కృపలో వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి గర్భఫలములతో దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను ఆదరించండి.
అయ్యా మీ కృపలో నాయన ఆదరణకర్తగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. గాయమును కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. అలాగే తండ్రి పరిశుద్ధుడా అయ్యా, ఈ దినకాలం ప్రయాణాలను బిడ్డలను దీవించండి నాయన. ప్రయాణాలలో క్షేమకరమైన ప్రయాణములు దయచేయండి నాయన. అయ్యా తండ్రి వారి ప్రయత్నాలను సఫలము చేయండి నాయన. గర్భఫలములు అనుగ్రహించండి. ఉద్యోగములు దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. సంపాదించుకున్నట్టుకు సామర్థ్యమును కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అన్నిటికంటే ప్రాముఖ్యముగా నిత్య రాజ్యాన్ని సంపాదించుకునే ధన్యతను ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం ప్రభువా. అయ్యా అలాగే తండ్రి పరిశుద్ధుడా, మాకు ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారో అయ్యా, మమ్మల్ని ఎవరైతే నన్ను బలపరుస్తూ ఉన్నారో ఆ కుటుంబాలను ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించుదురుగాక, నెమ్మదితో నింపుదురుగాక, సమృద్ధిగా దీవించుదురుగాక. అయ్యా మీరే సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధి పరచమని, మీరేనైనా మంచి దయను వారికి దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మీ ప్రార్థన అవసరత లేదున్నా కూడా మాకు వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్ ఫోన్ ద్వారా కానీ తెలియపరచండి. తప్పక మీ కొరకు ప్రతి విషయం కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాము. దేవుడు కార్యములు చేసేటువంటి దయగలిగినటువంటి కృపా సమృద్ధి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.